నమస్తే. మనం మీనాకుమారి జీవిత చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం. బకర్తో తగదబడి భర్త మీద అలిగి మీనాకుమారి చెల్లెలు మాధు ఇంటికి చేరిందని తెలుసుకున్నాం కదా. టెంపరీగా అక్కడే ఉండాలని ఆమె నిర్ణయించుకుంది. మరిది మహమూద్ ఏర్పాట్లు చేశాడు దానికి. ఇక్కడికి చేరే ముందే తనకి ప్రాణహాని ఉందని మీనాకుమారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆమెకి పోలీస్ వాళ్ళు సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. అమరోహి నా అసిస్టెంట్ తప్పు చేస్తే నన్ను శిక్షించడం ఏమిటి అని మహమూద్ ఇంటికి ముందు నిలబడి భార్య మీనాకుమారిని బయటికి రమ్మని పిలిచినా ఆమె బయటికి రాలేదు. 1964లో ఆమెకి చందనకి పలన, చిత్రలేఖ సినిమాలు చేస్తూ ఉంది. ఇవిగాక సాంజవర్ సవేరే, బెనజీర్, మై భీ లట్కీ హూం కూడా లైన్లో ఉన్నాయి. ఆ సమయంలోనే ఆమె జీవితంలో ధర్మేంద్ర ఎంటర్ అయ్యాడు. సినిమాల కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతున్నాడప్పుడు అతను చేసిన మొదటి సినిమా సరిగా ఆడలేదు. తర్వాత మీనాకుమార్తో పూర్ణిమలో బుక్ అయ్యాడు. ఇదో టర్నింగ్ పాయింట్ ధర్మేంద్రకి. శిలలాంటి అతన్ని నటనలో శిల్పంలా చెక్కింది ఆమె సీనియారిటీతో అతన్ని. అతను తప్పనిసరిగా పైకి వస్తాడని ఆమె ప్రగాఢంగా నమ్మింది. ఈ దశలో వారు ఆత్మీయులైపోయారు. మంచి చెడ్డలు, బాధలు పంచుకున్నారు. ఎండిన ఎడారి లాంటి మీనాకుమారి హృదయానికి ధర్మేంద్ర నీటి చినుక అయ్యాడని చెప్పాలి. ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు, మందు కొట్టేవాళ్ళు. ఎవరి ప్రయోజనాలు వారివి అంతర్గతంగా ఉన్నాయి. ఆగస్టు 64లో మీనాకుమారి చెల్లెలి ఇంటి నుంచి జూహూ బంగ్లాకి మారింది. కిషోర్ శర్మ అనే వ్యక్తి ఆమె సినిమా వ్యవహారాలు, డేట్స్ అవి చూసేవాడు. మీనాకుమారి తాగడం మొదలు పెడితే ఐసు నీరు లేకుండా సీసాలు ఖాళీ చేసేది. 1965లో కాజల్ పెద్ద హిట్ అయింది. మీనాకుమారికి 4వ ఫిల్మ్ఫేర్ అవార్డు తెచ్చింది ఈ సినిమా. ఇక 1966 నాటి పూలవర్ పత్తర్ ధర్మేంద్ర జంటగా చేసింది ఈ సినిమాలో మీనాకుమారి. ఇది సూపర్ హిట్గా నిలిచింది. దీంతో ఈ జంట మరింత దగ్గర అవడానికి, మరికొన్ని సినిమాలు కూడా రావడానికి కూడా అవకాశాలు ఏర్పడ్డాయి. అయితే ధర్మేంద్రకి అప్పటికే పెళ్ళాం బిడ్డలున్నారు. అతనికి మీనాకుమారి అంటే ఇష్టమే. అయితే ఈ మీనాకుమారి కోసం సంసారాన్ని వదులుకునేంత ధైర్యం అతనికి లేదు. అది మీనాకుమారికి కూడా తెలుసు. ఈ చీకటి వెలుగుల జీవితం ఆమె త్రాగుడిని మరింత పెంచింది. భర్త ఉండి లేనట్టే అయ్యాడు. అతని దగ్గరికి తను పోలేదు, తన దగ్గరికి అతను రమ్మనదు. 1964తోనే ఆమె తన భర్తతో భౌతిక దేహ బంధాలు తెంచుకుంది. ఏకంగా 1965 నుంచి 1968 దాకా త్రాగుడు ఒక బాటిల్ నుంచి 3-4 చేరేసరికి ఆమెకి లివర్ జబ్బు మొదలైంది. షూట్కి ఆమెని ఉదయం కారులో ఎత్తుకొని తీసుకెళ్లి కూర్చోబెట్టాల్సి వచ్చేది. కానీ షాట్ మొదలయ్యాక మాత్రం ఆమె పూర్తిగా నటిగా మారిపోయేది, లీనమైపోయి నటించేది. 1967లో నూర్జహాన్, మజిలీ దీదీ, బహుబేగం, అభిలాష చిత్రాలు ఆమె ట్రాజడీ క్వీన్ అని మరోసారి రుజువు చేశాయి. మజిలీ దీదీ ఆస్కార్ ఎంట్రీగా నిలబడింది. బహురంకా మంజిల్ హిట్గా నిలబడింది. ఇలా షూటింగ్స్ జరుగుతుండేవి. ఎక్కువగా పని, లేట్ అవర్స్లో తిండి, నిద్రలేమి, వ్యాయామం లేకపోవటం, అనారోగ్యం వల్ల ఆమె ముఖంలో, శరీరంలో మార్పులు వచ్చాయి. ఎంతోమంది తాగుడు మానమన్నా లెక్క చేసేది కాదు. ఆసుపత్రికి బొమ్మన్నా పోయేది కాదు. వ్యాధి ముదిరింది. ఇక్కడి డాక్టర్లు ఇక లాభం లేదు, ఇక్కడ కాదు, లండన్ వెళ్ళి చికిత్స చేయించుకోమని చెప్పారు. 1968లో లండన్ వెళ్ళి 68 సెప్టెంబర్ కల్లా చికిత్స పూర్తి చేసుకుని తిరిగి వచ్చి 5వ రోజునే షూటింగ్ మొదలుపెట్టింది. అభిలాష షూటింగ్ ఆమె వెళ్లే పరిస్థితి లేనందున ఆమె ఇంట్లోనే ఆ షూటింగ్ చేశారు. 1969 నాటికి మూవీ పద్ధతులు బాగా మారిపోయాయి. సినిమాల్లో విశృంఖత పెరిగింది. హిప్పీ కల్చర్, సెక్స్ క్రేవింగ్ కనబడుతుంది. మీనాకుమారి దేహంలో మార్పులు, కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్లు ముంతాజ్, సిమి, రాఖీ, హేమమాలినితో ఆ పరిస్థితిలో పోటీ పడే స్థితి లేదు. ఆమె వయసు 36కి చేరింది. ఈ మార్పుల్ని ఆమె అంగీకరించి తదనుగుణంగా తనకి వచ్చిన పాత్రలు చేస్తూ ఉండేది. జవాబ్, దుష్మన్, గోమతికి కినారి ఇలాంటివి 70లో చేసింది. మేరే ఆప్నే కూడా దాంట్లో ఉంది. వీటిలో మేరే ఆప్నే, దుష్మన్లు హిట్గా నిలిచాయి. దాయిరా సినిమా తర్వాత 1956లో తాను మొదలుపెట్టి ఆపిన పాకీజాను తన భార్య, ప్రియురాలైన మీనాకుమారితోనే చేయాలని పట్టుదల పట్టినటువంటి కమల్ అమరోహి ఆమెను అడిగాడు. ఆమె అంగీకరించింది. దీనికి సునీల్ దత్, నర్గిస్ ప్రోత్సాహం కూడా ఉంది.
1969 మార్చిలో ఆ సినిమా షూట్ మొదలై డిసెంబర్ 1971కి పూర్తయింది. దీనికి ఆ దంపతులు ప్రాణం పెట్టి వర్క్ చేశారన్నమాట. ఈ యొక్క సినిమాలో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. సినిమా విడుదలయ్యాక మంచి రివ్యూలు కూడా వచ్చాయి. అయితే జనం పెద్దగా ఈ సినిమాకి రెస్పాండ్ కాలేదు. కారణం ఏమిటంటే సినిమా పరిస్థితులు, సినిమా తీసే పద్ధతులు, నటించే పద్ధతులు అవన్నీ కూడా మారిపోయాయి. 25 మార్చి 1972లో ఆమె తీవ్ర అనారోగ్యం పాలైంది. చేతులు కాళ్ళు వాచిపోయాయి, మంచాన పడింది. అయితే అన్ని ప్రాజెక్ట్స్ పూర్తి చేశానన్న సంతృప్తి ఆమెకు ఉంది. ఆ మాట చెల్లెలతో కూడా అన్నది. ఆ రాత్రి నుంచి ఆమె నరక బాధను అనుభవించింది. బాధతో చేతులు మంచాన చేసి కొట్టుకునేది. ఆమె ఇష్టపడకున్న మల్బార్ హిల్స్ ఆసుపత్రి, సెయింట్ ఎలిజబెత్ హాస్పిటల్లో ఆమెని అడ్మిట్ చేశారు. డబ్బు లేకపోతే ఒక డాక్టర్ సహాయం చేశాడు. కుటుంబ సభ్యులు, ఆమ్రోహి కుటుంబ సభ్యులు కూడా ఆమె వెంట ఉన్నారు. కడుపు అంతా నీరు పడితే బకెట్లతో తీసి పట్టారు. 30 మార్చి కల్లా మందులు పనిచేయలేదు. ఒళ్లంతా సూదులు, ద్రవాలు ఎక్కించడం, ఆక్సిజన్ సిలిండర్ వాటితో అవస్థలు పడింది. లండన్ డాక్టర్లు చెప్పినందున అక్కడి నుంచి ఒక మందు తెప్పించి కూడా వాడారు. ఆమ్రోహి ప్రక్కనే కూర్చుని ఆమె తల నిమురుతూ ఉండేవాడు. మక్కా పవిత్ర జలం ఆమె పెదాలపై వేసి తడిపారు. అందరూ ఆమె ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేస్తున్నారు. మార్చి 31 తెల్లవారుజాము 3 గంటలకి మీనాకుమారి కన్ను తెరిచి చూసి మళ్లీ మూసింది. చెల్లెలు మాధు చేయి పట్టుకుని వెంటనే తల వాల్చేసింది. ఇక కళ్ళు తెరవలేదు. సూపర్ హీరోయిన్, ట్రాజడీ క్వీన్గా పేరొందిన మీనాకుమారి ప్రాణాలు అనంత వాయువుల్లో ఆ రోజు అంటే మార్చి 31 తేదీన కలిసిపోయాయి. అంతటా ఆమె కోసం వచ్చిన వారి రోదనలతో ఆసుపత్రి మారుమ్రోగిపోయింది. ఆమెను తన సొంత భవనం ల్యాండ్ మార్క్కి తీసుకొచ్చారు. దారి పొడుగున అభిమానులు వెంట నడిచారు. ఇంటి వద్ద ఆనాటి ప్రముఖ సినిమా ప్రముఖులు, హీరో హీరోయిన్లు ఆమెకు శ్రద్ధాంజలి ఘటించిన మీదట 6,000 మంది అభిమానుల మధ్యన రెహమతాబాద్ సిమెట్రీ మజ్గాంలో ఆ మహానటి భౌతికాయానికి 10:45కి ఉదయం అంత్యక్రియలు జరిగాయి. ఆమె సమాధి మీద ఇలా రాసి ఉంది: షీ డైడ్ లైఫ్ విత్ బ్రోకన్ ఫిడెల్, విత్ బ్రోకన్ సాంగ్, విత్ బ్రోకన్ హార్ట్, బట్ నాట్ ఎ సింగిల్ రిగ్రెట్. మీనాకుమారి 38 ఏళ్ల వయసుకి మరణించింది. స్నేహితారిగా 93 సినిమాలు చేసింది. పాడింది, ఆడింది. కవిగా నాజ్ అనే కలం పేరుతో కవితలు రాసింది. 4 ఫిల్మ్ఫేర్ అవార్డు గెలిచింది. ఆమె 2 సినిమాలు సాహిబ్ బీబీ और గులాం మజిలీ దీదీ ఆస్కార్కి సెలెక్ట్ అయ్యాయి. దుఃఖ సన్నివేశాల్లో ఆమె గిజలను ఆడేదే కాదు, బాలనటిగా అనేక పాటలు పాడింది. పాకీజాలో కూడా ఒక పాట పాడింది, కానీ అది సినిమాలో లేదు. ఆమె మరణం తర్వాత ఆ సినిమా గొప్ప హిట్గా నిలిచింది. ఆమె పాకీజా సినిమాకి తన కాస్ట్యూమ్స్ తనే డిజైన్ చేసుకుందంటారు. ఆమె చనిపోయాక గోమతికి కినారి విడుదలయ్యింది. ఫిల్మ్ఫేర్ అవార్డు 4 సార్లు గెలిచింది ఆమె. 1979 నూతన్ ఆ రికార్డు బ్రేక్ చేసేదాకా అలాగే నిలిచి ఉంది. ఫిల్మ్ఫేర్ అవార్డు కోసం 12 సార్లు నామినేట్ అయింది మీనాకుమారి. 2008లో మాధురి దీక్షిత్ ఆ రికార్డు బ్రేక్ చేసేదాకా ఆ రికార్డు అలాగే ఉంది. ఆమె నటిస్తూ ఉంటే ఎదుటి నటులు ఎంత గొప్పవారనే సరే తడబడేవారు. అంతటి మహానటి మీనాకుమారి. అటువంటి మహానటి మరి రాదు అని చెప్పవచ్చు. విన్నారు కదా మహానటి మీనాకుమారి జీవిత చరిత్ర. విన్నందుకు థ్యాంక్ యూ, నమస్తే. కామెంట్స్ ద్వారా మీ రెస్పాన్స్ తెలియచేయండి. ఉంటాను.